నమస్తే భారత్. అందరికీ నమస్కారం. 1948లో బలూచిస్తాన్ మోసపూరితంగా కుట్రపూరితంగా పాకిస్తాన్లో విలీనం చేయబడింది. అప్పటి నుంచి బలోచ్ ప్రజలు ఏ విధమైన అభివృద్ధికి నోచుకోలేదు. కారణం, బలోచ్ ప్రజలను పాక్ ప్రభుత్వం తమ ప్రజలుగా భావించలేదు. బలూచిస్తాన్లో సరి అయిన రోడ్లు, విద్యాలయాలు, నీరు, కరెంటు, హాస్పిటల్స్, ఏ విధమైన అభివృద్ధి పనులు జరగలేదు. సరి అయిన హాస్పిటల్స్ లేనందున అనేక అంటువ్యాధులతో మరియు ప్రసవ మరణాలు సంభవించి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. సరైన పాఠశాలలు లేనందున 70% మంది పిల్లలు బడులకు దూరమయ్యారు. సుమారు 44% బలూచిస్తాన్ పాక్లో భాగమైనప్పటికీ అక్కడ అపార ఖనిజ సంపదను మాత్రం పాక్ ప్రభుత్వం దోచుకుపోతుంది. ఇదంతా చూస్తూ భరించలేని బలోచ్ ప్రజలు పాక్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. ఏళ్ల తరబడి తిరుగుబాటుదారులను పాక్ ప్రభుత్వం క్రూరంగా హింసించి హతమార్చేది. మీర్ బలోచ్ నేతృత్వంలో బలోచ్ ప్రజలు చేస్తున్న పోరాటంలో పాక్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇదే సమయంలో బలూచిస్తాన్ తమని ప్రత్యేక దేశంగా గుర్తించాలని యుఎన్కి ఒక లేఖ కూడా వ్రాసింది. పాక్తో తమకు ఏ విధమైన సంబంధం లేదని మరియు భారత ప్రభుత్వాన్ని న్యూఢిల్లీలో తమ రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరింది. అంతే.